శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు ఔషధం పరమౌషధం. ఒకరోజు పరమాచార్య స్వామివారు వేకువజామున నదిలో స్నానం ఆచరించి కంచి మఠంకు తిరిగి వచ్చారు. ఆయన శరీరం అధిక ఉష్ణోగ్రతతో మండుతున్నట్లు అనిపించింది. ఆయనకి జ్వరం చాలా అధికముగా ఉంది. వైద్యులు వచ్చి పరిశీలించి కొన్ని పాలు తీసుకుని మాత్ర వేసుకోమని చెప్పి వెళ్ళారు. ఆ రోజు ఏకాదశి, అందువలన స్వామివారు సంపూర్ణ ఉపవాసంలో ఉంటారు. నిర్జలోపవాసం కాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోరు. ఇంకా పాలు గురించి ఏం చెప్పాలి? పాలు కాని మాత్ర కాని నాకు అవసరం లేదు అని మహాస్వామి వారు ఖచ్చితంగా చెప్పారు. శ్రీమఠం మేనేజర్ వచ్చి మహాస్వామి వారిని వేడుకున్నారు. చాలా ప్రాధేయపడ్డారు. జ్వరంతో ఉన్నప్పుడు ఈ ఉపవాస దీక్ష ఉండవలసిన అవసరం లేదు. ఇది ఆహారం కాదు, కేవలం ఔషధం మాత్రమే, కనుక స్వీకరించవలసింది అని వాదించారు. వారి వాదనలో చివరి మాట సరైనది అనిపించింది అందరికీ. పరమాచార్య స్వామి వారు తన దగ్గరలో ఉన్న శిష్యునితో చిన్నగా బొంగురు గొంతుతో ఇలా చెప్పారు: వైద్యులు ఇచ్చినది ఔషధము, కానీ నాకు నేనే పరమ ఔషధం ఇచ్చుకున్నాను. మేనేజరు గారికి ఏమీ అర్థం కాలేదు. వారి అయోమయ పరిస్థితి చూసి స్వామివారే మళ్ళా అర్థమయ్యేటట్టు వేదం లంకనం పరమౌషధం అని చెప్పింది. కాబట్టి ఈ ఉపవాసమే అత్యంత పరమ ఔషధం అని వివరించారు. మరుసటి రోజు ఉదయం పరమాచార్య స్వామివారు రోజువారి పద్ధతిలోనే వేకువజామునే లేచి చల్లని నీటితో స్నానమాచరించి వారి పద్ధతి ప్రకారం అనుష్ఠానము మరియు పూజ ముగించారు. వచ్చినంత త్వరగా జ్వరం తగ్గుముఖం పట్టి మాయమైపోయింది. పరమాచార్య స్వామి వారి శరీరం వారి అధీనంలో ఉండి వారి ఆజ్ఞకు కట్టుబడి ఉండేది. దీని నిరూపణకు వేల కొలది దృష్టాంతములు కలవు. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.